ఎంతో మంది పాలకులు రాయలసీమ నుంచే ముఖ్యమంత్రులైన వాళ్ళు ఉన్నారు, మంత్రులైన వాళ్ళు ఉన్నారు, కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కనీసం నీళ్లు ఇవ్వాలని ఎవరు తలచలేదు. కానీ ఎన్టీ రామారావు గారు ఆ రాయలసీమ బిడ్డ కాకపోయినా రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒక వ్యక్తిగా ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి, ఇక్కడ మనం నీళ్లు పారించగలిగితే నిజంగా బంగారం పండించవచ్చు, ఇక్కడ నిజంగా రతనాలు దొరుకుతాయని నమ్మి తెలుగు గంగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఒక హాంద్రి నీవా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, వీటన్నిటికీ రూపకల్పన డిపిఆర్లు పూర్తి చేస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపనలు చేసి పనులు మొదలుపెట్టారు. ఈ విధంగా ఇరిగేషన్ కి ప్రాధాన్యత ఇచ్చింది రాయలసీమలో తెలుగుదేశం పార్టీ. ఒకప్పుడు రాయలసీమలో రక్తం బారుతూ ఉంటే ఇక్కడ పారాల్సింది రక్తం కాదు అని నీళ్లు పారించింది తెలుగుదేశం పార్టీ. సీమలో కత్తులు పడుతూ ఉంటే మీరు పట్టాల్సింది కత్తులు కాదు కళాలు, ఎందుకంటే కత్తులు పడితే కత్తితోనే పోతారు, కళాన్ని పడితే కాలాన్ని జయించగలుగుతారు అని చెప్పి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిజం చేసి ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేస్తే వాళ్ళ బిడ్డలకు మీరు కత్తిచ్చి మీ నాయని చంపినోని చంపు అని చెప్పాల. మీరు కళాలు పట్టండి, మీరు ఆ ప్రాంతం తలరాతలు మార్చగలుగుతారు, మీ కళాలతో రాయగలుగుతారు ఆ ప్రాంతం తలరాతలు అని చెప్పి మార్పించి వాళ్ళని చదివి చంద్రబాబు నాయుడు గారు. ఇది సీమల చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం.